హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగమ్మాయి బ్లాగ్ సాయి. ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఊర్లో పీర్ల పండుగ జరుగుతుంది. చూడండి, అందరు పిల్లలు మొత్తం చాలా మంది ఉన్నారు. పిల్లలు పెద్దలు అందరూ వెయిట్ చేస్తున్నారు. అక్కడైతే చదివింపులు అయితే జరుగుతున్నాయి. దేవునికి రంధ్రం కూడా పెడుతున్నారు. చిన్న పిల్లలు పెద్దలు అందరూ వచ్చి చూస్తున్నారు అనమాట. అక్కడైతే ఇంకా చదివింపులు జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం అందరు వెయిట్ చేస్తున్నారు. మా ఊర్లో అయితే పీర్ల పండుగ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. విలేజ్లలో చాలా బాగా జరుగుతుంది. పీర్ల పండుగ ప్రతి ఒక్క ఊర్లో కూడా బాగా చేస్తుంటారు. ఎక్కువ విలేజ్లలో బాగా జరుగుతారు అనమాట. అందరు వెయిట్ చేస్తున్నారు. చూడండి, అందరూ పిల్లలు పెద్దలు అందరైతే ఇలా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడైతే గుండం చదువుతున్నారు. మా పెద్ద గుండం ఇక్కడైతే అందరు చూస్తా నిలబడినారనమాట. ఇప్పుడెప్పుడు పీర్లు పెట్టుకుంటారా చూద్దాం అనేసి వెయిట్ చేస్తున్నారు. చిన్నపిల్లలకైతే ఇలాంటి పండుగ అంటే చాలా హ్యాపీనెస్. వాళ్ళు ఇంటికే రారు, అక్కడే ఎంజాయ్ చేసుకుంటే అక్కడే ఆడుకుంటూనే ఉంటారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే బాగుంటుంది. ఏం తెలియకుండా బాగా ఆడుకోవచ్చు, ఎవరు పట్టించుకోరు. గుండం అయితే ఇంకా రెడీగా ఉంది. ఇంకా చదివింపులు అయితే ఇంకా అయిపోలేదు. ఇప్పుడైతే పీర్లు ఎత్తున్నారనమాట. ఇది సెకండ్ రోజు, అందుకు ఇట్లా లాస్ట్ ఫైనల్ రోజు అయితే బాగా జరుగుతుంది. గుండం ప్రతి ఒక్క పీర్లు కూడా తగ్గుతాయి. ఇప్పుడైతే ఒక పీర్నే ఎత్తున్నారనమాట. అందరైతే పిల్లలందరూ చూస్తున్నారు. ఇంకా అక్కడైతే స్వామి దగ్గర అందరైతే ఏదో కడుతున్నారు అన్నమాట. ఎత్తుకున్నారు కదా స్వామి అయితే. ఇంకా బరువు మొయ్యాలంటే ఇంకా ఇది బాగా కడుతున్నారు అనమాట. ఇంకా కొరవన వెళ్తానికి ఇంకా అందరు సిద్ధం అవుతున్నారు అనమాట. ఒక్కొక్క పీపుల్ అయితే బయటకు వస్తున్నాయి కదా. అంతా చాలా ఎగ్జైట్మెంట్గా అందరూ పెద్దలు అందరైతే ఎగ్జైట్మెంట్గా చూస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. పీర్ల పండుగ అంటేనే అసలు ఒక రేంజ్లో ఒక హ్యాపీనెస్ అందరిలోనే ఉంటుంది. అది అందరూ చేసుకుంటారు కాబట్టి పండగ తెలుగు వాళ్ళు అట్లా ఏం లేకోకుండా బాగా చేసుకుంటారు. చాలా హ్యాపీగా అయితే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగమ్మాయి బ్లాగ్స్ సాయి.